వాస్తవంగా పేపర్ల ప్రింటింగ్ అనేది తెల్లవారుజామున 3 దాకా జరుగుతుంటుంది. సాధారణంగా పేపర్ ప్రింటింగ్ ఏరియాకి పక్కనున్న అవతల దూరంగా ఉండే డిస్ట్రిక్ట్లకు వచ్చేటప్పటికి ఫస్ట్ వరకు ప్రింట్ అయినవి ఇచ్చేస్తారు. అదే ప్రింటింగ్ సెంటర్లు ఎక్కువగా ఉన్నటువంటి పేపర్లు క్యారీ చేయగలవు. మరి ఈనాడు, జ్యోతి, సాక్షి ప్రధానమైన ఇప్పుడు 3. ఇందులో డస్క్ వాళ్ళు ఎలర్ట్గా ఉండాలి. చివరి నిమిషంలో మా పని అయిపోయిందిలే అని వెళ్తే అది దెబ్బతింటుంది. అందులో యుద్ధం లాంటి సందర్భాలు. ఇప్పుడు సాక్షి చూస్తే ఆపరేషన్ అభ్యాస్కి దేశం సిద్ధం అంటూ ఇవాళ టైటిల్స్ ఇవన్నీ పెట్టుకుని వచ్చింది. అదే సందర్భంలో ఆంధ్రజ్యోతి చూస్తే గాలికి 7 ఏళ్ల జైలు లాంటి ఈ వార్తలే తీసుకొచ్చింది. అంటే వీళ్ళ డస్కులు వాటితో క్లోజ్ అయిపోయినాయి. అక్కడతో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఆగిపోయారు. బట్ ఈనాడు వచ్చేటప్పటికి చక్కగా నీట్గా ఆపరేషన్ సింధూర్తో పాటుగా ఫ్లాష్ అంటూ టోటల్గా పాకిస్తాన్ పిఓకేలను ఉగ్ర శిబిరాల మీద మెరుపు దాడి, మొత్తం 9 స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్ అంటూ ఇన్ఫర్మేషన్ కొంచెమే వచ్చింది. బట్ ఆ వచ్చిన దాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేసింది, వెంటనే వేయగలిగింది. ఇది ఇట్లాంటప్పుడు యుద్ధం సైన్యానికి ఎంత ముఖ్యమో పత్రికల యొక్క వార్తా యుద్ధంలో ఈనాడు గెలిచింది.